హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 8th క్లాస్ మ్యాథ్స్ ఫస్ట్ చాప్టర్ రేషనల్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ 1.2 అనేది నేర్చుకుందాం. చూడండి, ఎక్సర్సైజ్ 1.2. ఈ ఎక్సర్సైజ్ 1.2 నేర్చుకునే ముందు మీకు చూడండి, ఇక్కడ రిప్రజెంట్ దీస్ నెంబర్స్ ఆన్ ద నెంబర్ లైన్ అన్నాడు. అంటే నెంబర్ లైన్లోని ఫ్రాక్షన్ నెంబర్స్ నెంబర్ లైన్లో ఎలా చేయాలనేది మీకు కొంచెం ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి, ఇక్కడ ఒక ఇంట్రడక్షన్ ఉంది. సపోజ్ ట్రై దిస్ ఉంది. నెంబర్ లైన్ అనేది ఎలా ఉంటుంది ఇక్కడ చూడండి. మీకు ఆల్రెడీ తెలుసు న్యాచురల్ నెంబర్స్ నెంబర్ లైన్ ఏంటి 1 2 3 4 అని స్టార్ట్ అవుతుంది. హోల్ నెంబర్స్ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంటీజర్స్ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి అండ్ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. రేషనల్ నెంబర్స్ అనేది ఎలా ఉంటుంది, సపోజ్ ఇది ఒక నెంబర్ లైన్ అనుకోండి. చూడండి, ఇక్కడ చెప్తున్నాను. రేషనల్ నెంబర్స్ అంటే ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్నది నెంబర్ లైన్ అనేది ఎలా చేయాలి. సపోజ్ ఇది 0, ఇది వచ్చేసి 1. ఈ 0కి 1కి మధ్యలో ఏ నెంబర్స్ ఉంటాయి, ఇవి ఫ్రాక్షన్స్ ఉంటాయి అన్నమాట. సపోజ్ డినామినేటర్లో సపోజ్ ఏదో వాల్యూ ఉందనుకోండి, 6 ఉంది. డినామినేటర్లో 6 ఉంటే ఇక్కడ నోమినేటర్లో కూడా 6 ఉండాలి. 6 పోయి ఎంత వస్తుంది మనకి 1 ఉంటుంది. సో సపోజ్ ఫ్రాక్షన్ 5/6 అని ఇచ్చాడు అనుకోండి. ఈ 5/6 ఎలా ఉంటుంది, ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0 తర్వాత 1/6, 2/6, 3/6, 4/6, 5/6. ఇది వచ్చేసి ఏమవుతుంది, ఇది వచ్చేసి 6/6 అవుతుంది. 6 1 = 6 ఎంత ఉంటుంది మనకి 1 ఉంటుంది. సో 0కి 1కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మనకి 1 2 3 4 5 రేషనల్ నెంబర్స్ ఉన్నాయన్నమాట. సపోజ్ ఇంకా ఇక్కడ అర్థం కాకపోతే ఏదో ఒక ఫ్రాక్షన్ తీసుకుందాం. సపోజ్ ఏ ఫ్రాక్షన్ తీసుకుందాం, 4/8 తీసుకుందాం. ఓకేనా, 4/8. ఇప్పుడు ఈ 4/8 అనేది ఎక్కడ వస్తుంది, ఇది 0 ఉంది. ఇక్కడ మధ్యలో ఎంత ఉంటుంది 4/8 అన్నది, ఇక్కడ ఎంత వస్తుంది 4/8 అంటే ఇక్కడ ఉందనుకోండి 4/8. ఈ మధ్యలో ఫ్రాక్షన్స్ ఎన్ని వస్తాయి చూడండి, అంటే 1/8, 2/8, 3/8. దీని ముందు వచ్చే ఫ్రాక్షన్స్ మాత్రం ఇవి, అంటే 1 2 అంటే కింద డినామినేటర్లో నెంబర్స్ అనేది కామన్గా ఉంటుంది, నోమినేటర్స్ అనేది నెంబర్ అనేది మారుతూ ఉంటుంది. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఈజీగా ఇంకా చెప్తాను. చూడండి ఇక్కడ చాలా ఇచ్చాడు. ఇక్కడ 8/8 అంటే దీని ముందు ఎంత వస్తుంది, డినామినేటర్లు అంతా కామనే. ఇక్కడ 8/8 అంటే ఎంత 1 వస్తుంది, అంటే 1/8, 2/8, 3/8, 4/8, 5/8, 6/8, 7/8, 8/8 వచ్చింది. మనకి ఏ నెంబర్ కావాలంటే అది రౌండప్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 4/9 కూడా అలాగే సేమ్ డినామినేటర్లో మారుతాయి, పైన నోమినేటర్లు మాత్రం ఏ నెంబర్ అయినా మనకి ఒకలాగే ఉంటుంది. ఇంకా మీకు సమ్స్ చెప్తున్నప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సపోజ్ మనకి 2 ఉందనుకోండి, ఇక్కడ 6 అంటే ఇక్కడ 1 కదా, ఇక్కడ 4/8 అంటే చూడండి 4 1 = 4 2 = అంటే ఇక్కడ ఎంత వచ్చింది మనకి 1/2 వచ్చింది. 1/2 వచ్చింది ఇక్కడ వాల్యూ. అలా కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 8/8 అంటే ఇక్కడ ఎంత వస్తుంది మనకి 1 వస్తుంది, అంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు. అంటే ఇక్కడ 4/8, 5/8, 6/8, 7/8, 8/8 అంటే ఇక్కడ వరకు రాయాలి మనకి. 8/8 అంటే ఇక్కడ వాల్యూ ఎంత వచ్చినట్టు 1 వచ్చినట్టు. అలా మళ్ళీ 2 ఇక్కడ 2 ఉందనుకోండి, మళ్ళీ స్టార్ట్ చేయాలి 1/8 అని ఇలా స్టార్ట్ చేయాలన్నమాట. మళ్ళీ సపోజ్ 1కి 2కి అనుకోండి, సపోజ్ 1కి ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇక్కడ 1 ఇక్కడ 2 ఉంది. ఇక్కడ ఎలా స్టార్ట్ చేస్తాం చూడండి, 1/8, 2/8, 3/8, 4/8, 5/8 6/8, 7/8, అలా ఇక్కడ 8/8 అంటే ఇక్కడ ఎంత ఉంటుంది మనకి, ఇక్కడ వాల్యూ 1 ఉన్నట్టు. ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ 1 ఉన్నట్టు. మళ్ళీ ఇక్కడ 9/8, 10/8, 11/8, 12/8, నెక్స్ట్ ఎంత వస్తుంది 13/8, 14/8, 15/8, 16/8 అంటే 8 1 = 8 2 = 16 అంటే మనకి 2. అంటే 1కి 2కి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఇవన్నీ వాల్యూస్ ఉన్నట్టుమాట. ఇక్కడ 0 అంటే 1/8, 2/8 ఇలా వస్తుంది. 1 అనేది నెంబర్ వచ్చింది కదా. మళ్ళీ 1కి 2కి ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉన్నాయంటే 9/8, 10/8, 11/8, 12/8 అలా వస్తుంది అన్నమాట. ఇంకా క్లారిటీగా అర్థం కాకపోతే ఇక్కడ ట్రై దిస్ చూడండి. ఇక్కడ చూడండి ట్రై దిస్. ఇక్కడ చూడండి డినామినేటర్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి, అంటే సేమ్ నెంబర్స్ ఉన్నాయి. డినామినేటర్స్ అన్నీ సేమ్ నెంబర్స్ 5 5 5 5 అన్నిటికి డినామినేటర్స్ అనేది సేమ్ నెంబర్స్ ఉన్నాయి.
ఇక్కడ న్యూమరేటర్స్ అంటే ఇక్కడ 0 తర్వాత ఎంత వస్తుంది 1/5, 2/5 ఉంది, 3/5. ఇక్కడ ఎంత వస్తుంది 4/5, ఇక్కడ 5/5, 6/5, 7/5, ఇక్కడ ఎంత 8/5, ఇక్కడ వచ్చేసి 9/5, 10/5, 11/5, 12/5. దీంతో ఫస్ట్ సమ్. నెక్స్ట్ సెకండ్ చూడండి, నెగిటివ్ నెంబర్స్ అంటే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్. ఇక్కడ 0/6 ఉంది, -1/6, ఇక్కడ ఎంత వస్తుంది -2/6, -3, -4, ఇక్కడ ఎంత -5/6, -6, ఇక్కడ -7/6, -8/6, ఇక్కడ -10, ఇక్కడ -11/6. అంతే, చాలా సింపుల్. నెంబర్ లైన్ అనేది చాలా సింపుల్. డినామినేటర్స్ అనేది ఈక్వల్గా ఉంటుంది, పైన నెంబర్స్ అనేది న్యూమరేటర్స్ అనేది లైన్గా న్యాచురల్ నెంబర్స్ ద్వారా అంటే ఇలా కౌంటింగ్ నెంబర్స్ ద్వారా వెళ్తే మనకు సరిపోద్ది. ఇక్కడ చూడండి 1.4 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2 రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2 రేషనల్ నెంబర్స్ అంట. చూడండి, హౌ మెనీ న్యాచురల్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 7 and 9? 7కి 9కి ఎన్ని రేషనల్ నెంబర్స్ మధ్యలో ఉంటాయి? న్యాచురల్ అంటే ఏంటి 8 అనేది దెర్ ఈజ్ 1 అండ్ ఇట్స్ 8 అడే ఇట్ సైడ్. హౌ మెనీ న్యాచురల్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 10, 11? 10కి 11కి మధ్యలో న్యాచురల్ నెంబర్స్ ఏమున్నాయి? ఏమీ లేవు. సో ఆబ్వియస్లీ నన్. లిస్ట్ ద ఇంటీజర్స్ దట్ లై బిట్వీన్ -4 and 4. దెర్ ఆర్ -5కి 4కి అంటే 4 అనేది పాజిటివ్ నెంబరు, -5 అనేది నెగిటివ్ నెంబర్. ఎలా ఇక్కడ దీని ముందు ఏంటి -4, -3, -2, -1, 0, 1, 2, 3 అలా. హౌ మెనీ ఇంటీజర్స్ ఆర్ దేర్ బిట్వీన్ -1 and 1? అంటే -1కి 1కి ఎన్ని ఇంటీజర్స్ ఉంటాయి? 0, ఒకటే. హౌ మెనీ ఇంటీజర్స్ ఆర్ దేర్ బిట్వీన్ -9 and -11? -10కి -9కి మధ్యలో ఇంటీజర్స్ ఏముంటాయి? ఏమీ లేవు. సో నన్, ఏమీ లేవు. అలాగే ఇక్కడ చూడండి, హౌ మెనీ రేషనల్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 3/10 and 7/10? ఈ మధ్యలో ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉన్నాయి? 3 తర్వాత ఏంటి మనకి 4/10, 4 తర్వాత 5/10, 6/10. ఎన్ని ఉన్నాయి మనకి? 3 ఉన్నాయి. బట్ యూ కెన్ ఆల్సో రైట్, మనం ఇలా కూడా రాసుకోవచ్చు. ఒకవేళ మనకి వాడు ఇన్ని అడుగుతాడు అనమాట. సపోజ్ ఇక్కడ 3 వచ్చినాయి మనకి రేషనల్ నెంబర్స్. ఎన్ని వచ్చినాయి మనకి రేషనల్ నెంబర్స్? 1, 2, 3 వచ్చినాయి మనకి. సపోజ్ వాడు 5 కానీ 7 కానీ 10 రేషనల్ నెంబర్స్ రాయమంటే ఎలా రాస్తాం? చాలా సింపుల్. చూడండి, పైన డినామినేటర్లోని కింద డినామినేటర్, పైన న్యూమరేటర్లోని 10తో మల్టిప్లికేషన్ చేశాడు. అంటే సపోజ్ చూడండి, 0కి పోతే ఎంత ఉంటుంది? 3/10 కదా. ఇలాగే దీన్ని 7/10 కూడా ఇలా రాసుకోడు, 70/100. అంటే చూడండి 10తో మల్టిప్లికేషన్ చేశాడు, పైన న్యూమరేటర్ 10, కింద డినామినేటర్ 10. అప్పుడు 0కి పోతే ఎంత వస్తుంది మనకి? 3/10. ఇక్కడ కూడా ఇప్పుడు చూడండి, 30కి 70కి ఎన్ని రేషనల్ నెంబర్స్ వచ్చినాయి? చాలా వచ్చినాయి. 31, 32, 33 అప్ టు 68, 69 ఇన్ని రేషనల్ నెంబర్స్ ఉన్నాయి. అలా ఒకవేళ మనకి ఎక్కువ అడిగితే ఇలా కూడా రాసుకోవచ్చు అన్నమాట. ఏ నెంబర్తో అయినా మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు అండి, 10తోనే కాదు 5తోని. మనకు అన్ని నెంబర్స్ అనేది రావాలి. ఇక్కడ చూడండి, కెన్ బి ఎక్స్ప్రెస్డ్. ఇక్కడ ఏం చేశాడు? 100తో ఇంటూ చేశాడు, 1000తో ఇంటూ చేశాడు, 1000తో 3000, 10,000. ఇక్కడ కూడా ఈ రెండిట్ల మధ్యలో ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయి. దీని యొక్క నెక్స్ట్ నెంబర్ ఏంటి? 3001, 3002, 3 అలా. దీని ముందు నెంబర్ ఏంటి? 6999 ఇలా వచ్చినాయి. ఇలా చాలా నెంబర్స్ అనేది మనం రాసుకోవచ్చు. ఇది దీని యొక్క ఇంట్రడక్షన్. ఇప్పుడు చూడండి, మనం ఎక్సైజ్లోకి వెళ్ళిపోతే ఇంకా మనకి చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్సైజ్లో సమ్స్ అనేది నేను మీకు చెప్తాను. ఎక్సైజ్ 1.2లోని ఫస్ట్ సమ్ చూడండి, రిప్రజెంట్ దీస్ నెంబర్స్ ఆన్ ద నెంబర్ లైన్. 7/4 ఇచ్చాడు అండ్ -5/6. ఇప్పుడు ఈ నెంబర్స్ అనేది ఎలా నెంబర్ లైన్ చేస్తానో చూడండి. ఫస్ట్ సమ్ ఏంటి మనకి? 7/4. ఫస్ట్ సమ్ వచ్చేసి ఎంత మనకి? 7/4. ఇది వచ్చేసి నెంబర్ లైన్లో ఎలా రాయాలి? ఇక్కడ 7/, ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ అంటే 7/4 అంటే దేని మధ్యలో ఉంది? 0కి 1కి మధ్యలో ఉందా? 1కి 2కి మధ్యలో ఉందా? 3కి 4కి మధ్యలో ఉందా? ఈ 7/4 అనేది దేని మధ్యలో ఉన్నదా అనేది మనం కనుక్కోవాలి. ఫస్ట్ దేని మధ్యలో ఉన్నది నెంబర్ లైన్ అనేది మనకు తెలియదు. సపోజ్ 7/4ని ఏం చేయాలంటే మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా? గివెన్ 7/4 ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఎందులోకి నేను కన్వర్ట్ చేసుకుంటున్నాను? మిక్స్డ్ ఫ్రాక్షన్. మీకు మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఐడియా ఉంది కదా. ఫస్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే 7/4ని డివిజన్ చేయాలి. డివిజన్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ రఫ్లోనే 4, 7.
ఎక్కడ 4 1 జార్ 4, 7లోంచి 3 తీస్తే 7లోంచి 4 తీస్తే ఎంత మనకి 3 వచ్చింది. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ జాయింట్ ఫీల్ మాట. ఇలా రాస్తాం. అంటే ఎంత మనకి 7/4 ఈజ్ ఎలా కన్వర్ట్ చేసుకున్నాం 1 3/4. 1 3/4. ఇప్పుడు మనకి ఇది దేని మధ్యలో ఉన్నది అనేది ఎలా కనుక్కుంటాం అంటే ఇప్పుడు చూడండి మనకి ఫ్రంట్లో ఏముంది 1 ఉంది కదా. అంటే ఈ ఫ్రాక్షన్ 7/4 అనేది ఎక్కడ ఉంటుంది అంటే 1కి 1 తర్వాత ఎంత వస్తుంది మనకి 2 కదా. 1కి 2కి మధ్యలో ఉన్నట్టు. అంటే ఇక్కడ నెంబర్ 1 వచ్చింది. ఒకవేళ 2 వస్తే 2కి 3కి ఉన్నట్టు. ఇప్పుడు మనకి దీని తర్వాత ఏంటి ఫస్ట్ ఇక్కడ 1 కదా. సో ఫస్ట్ నెంబర్ ఏమొస్తుంది మనకి 0 వస్తుంది. 0 తర్వాత ఎంత వస్తుంది మనకి 1. 1కి 2కి మధ్యలో ఉన్నట్టు. సో ఇక్కడ 1 రావాలంటే మనకి ఎంత రావాలి? సపోజు ఈ పైన రాస్తున్నాను 1 అనేది. ఇది 1 కదా. ఈ 1 అనేది పైన రాస్తాను. ఇక్కడ ఎంత రావాలి? 1 రావాలంటే సపోజ్ 4/4 అంటే 4 1 జార్ 4 అంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు 1 కదా ఉన్నట్టు. నెక్స్ట్ దీని తర్వాత ఎంత వస్తుంది? కింద డినామినేటర్లో 4 ఉంది కాబట్టి 4 రాస్తున్నాను. నెక్స్ట్ ఎంత 5/4. నెక్స్ట్ ఎంత 6/4. నెక్స్ట్ వచ్చేసి 7/4. నెక్స్ట్ వచ్చేసి ఎంత వస్తుంది మనకి 8/4. 8/4 అంటే 4 1 జార్ 4 2 జార్ అంటే ఇక్కడ వాల్యూ ఎంత 2 వచ్చింది ఆల్రెడీ. 4 1 జార్ 4 2 జార్ మనకి 7/4 ఎక్కడ వచ్చింది చూడండి. ఇది ఏ, ఇది వచ్చేసి బి, ఇది వచ్చేసి సి. మనకి ఎక్కడొచ్చింది సి అనే దగ్గర వచ్చింది 7/4. పాయింట్ ఎక్కడొచ్చింది సి అనే పాయింట్ దగ్గర. సో 7/4 ఈక్వల్ టు ఎంత 1 3/4 రిప్రజెంట్ ద పాయింట్ ఎక్కడ వచ్చింది మనకి సి అనే పాయింట్ దగ్గర. మార్క్ చేసుకోవడానికి 7/4 సి అనే పాయింట్ దగ్గర వచ్చింది. ఈజీ అండి. ఇక్కడ 1 అంటే డినామినేటర్లో ఎంత ఉంది 4 ఉంది. డినామినేటర్లో కూడా 4 అంటే 4కి క్యాన్సిల్ ఎంత రావాలి 1. అంటే దీని ముందు నెంబర్స్ ఏముంటాయి 0కి 1/4 2/4 3/4 4/4. 4/4కి క్యాన్సిల్ అయ్యి ఇక్కడ 1 వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది కాబట్టి 1కి 2కి మధ్యలో. 4/4 తర్వాత ఎంత వస్తుంది 5/4 6/4 7/4 8/4. 4 1 జార్ 4 2 జార్ 2 అనే వాల్యూ వచ్చింది కదా ఇక్కడ. సో మనకి వాల్యూ ఎక్కడ ఉంది 7/4 దగ్గర ఉంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సమ్ ఎంత ఇచ్చారు మనకి -5/6. దీన్ని కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకోవాలని చూడండి. ఫస్ట్ 6 5 కన్నా 6 అనేది డినామినేటర్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ 0 పెట్టుకుంటాం, పాయింట్ పెట్టుకుంటాం. ఇక్కడ 0 వస్తుంది. 6 8 జార్ 48 రిమైనింగ్ ఎంత వస్తుంది 0 పాయింట్. అంటే ఏంటి ఫస్ట్ వాల్యూ తీసుకోండి. మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ అనేది పాయింట్లో వచ్చింది కాబట్టి 0 అంటే మైనస్ కదా. అంటే మనకి ఎటు ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో అదే రాస్తున్నాను. అంటే ఇక్కడ ఎంత 0. ఇక్కడ ఎంత వస్తుంది మనకి ఈ 0 అనేది ఇక్కడ రాసుకోండి 0. ఇక్కడ ఎంత వస్తుంది మనకి -1/6 అంటే -1/6 -2/6 -3/6 -4/6 -5/6 -6/6 6 1 జార్ 6. ఇక్కడ ఎంత వస్తుంది -1 అంటే 0కి -1కి ఇక్కడ పాయింట్ అవుట్ చేయండి. ఏ బి సి డి ఈ. ఏ పాయింట్ దగ్గర వచ్చింది మనకి ఈ అనే పాయింట్ దగ్గర వచ్చింది. సో -5/6 రిప్రజెంట్ ద పాయింట్ ఈ దగ్గర అనేది మనకి పాయింట్ అవుట్ చేసింది. మైనస్ వాల్యూ కాబట్టి ఈజీగా వస్తుంది. -5/6 కదా. అంటే 0 ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 నుంచి స్టార్ట్ చేసాను. 0కి 1కి ఉన్నట్టే -1కి. సో మైనస్ వాల్యూ చాలా సింపుల్గా అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సమ్ చూడండి. రిప్రజెంట్ -2/11 -5/11 -11/9 ఆన్ ద నెంబర్ లైన్. ఈ -2/11 5/11 ఇవేంటి మైనస్ అంటే ఏంటి 0కి 1కి ఉన్నట్టే. నెంబర్ లైన్ తీసుకుంటున్నాను. గివెన్ -2/11 -5/11 -11/11. ఇక్కడ నెంబర్ లైన్ చూడండి. ఇది 0 కదా. 0 తర్వాత ఇక్కడ ఎంత స్టార్ట్ అవుతుంది 0 తర్వాత -1/11 -2/11 -3/11 -4/11 -5/11. డినామినేటర్లో 11 ఉంది కాబట్టి అలాగే -6/11 -7/11 -8/11
-9/11 -10/11 ఇక్కడ ఎంత వస్తుంది -11/11 అంటే 11 1 11 అంటే ఇక్కడ ఎంత వస్తుంది -1 ఇది వచ్చి 0 ఇది వచ్చేసి -1 ఇక్కడ పాయింట్అవుట్ చేద్దాం A B C D E F G H I J ఏ పాయింట్స్ అడిగాడు మనకి 2/11 అంటే ఏంటి B పాయింట్ నెక్స్ట్ వచ్చేసి -5/11 అంటే ఈ పాయింట్ నెక్స్ట్ ఏంటి -9/11 I పాయింట్ దెన్ BEI points would be the answers. చాలా సింపుల్ ఏ పాయింట్స్ వాడు ఇచ్చినవి -2/11 -5/11 అంటే 0కి -1కి మధ్యలో ఉన్న పాయింట్స్ చాలా సింపుల్ అంతే మిగతా సమ్స్ 3 4 5 6 7 వచ్చేసి నెక్స్ట్ వీడియో చెప్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి